దయగల దేవుడు మరొక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. దయచేసి ఈ విషయాన్ని మీరు ఎవరు మర్చిపోవద్దు. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ గొప్పదైన ఉన్నతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన వాక్యంతో మన హృదయాలను బలపరుచుకోవాలి. ఆయన వాక్యంతో మన హృదయాలను స్థిరపరుచుకోవాలి. గద్దింపు వినువాడు జీవమార్గంలో నడుస్తున్నాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు దేవుడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి మాటల్ని ఈరోజు అపార్థం చేసుకున్న వారు ఉన్నారు. ఆనాటి వలె ఈనాడు కూడా యేసుక్రీస్తును అసహించుకుని ఆయనను ఊరికే తిడుతూ పాపం మూటగట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అన్న మాట సాక్షాత్తు సౌలుతో సర్వోన్నతుడైన దేవుడు పలికినటువంటి మాట, ప్రభువు పలికినటువంటి మాట. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు, నీకు కష్టం, అది నీకు కష్టం. ఏదో ఒక రోజు ఆ నష్టాన్ని, ఆ ప్రతిఫలాన్ని నువ్వు చవి చూస్తావు. ఈరోజు ఈ మూర్ఖత్వంతో ఈ మట్టి దేహంలో ఉన్న మనుషులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, లేదా నేరుగా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా యేసుక్రీస్తు అనే ఉత్తముని మీద, ఆ ఉత్తమత్వం కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుని మీద ప్రేమ, జాలి, దయ, కరుణ అనే మాటలకు పరాకాష్ఠగా ఈ భూమి మీద జీవించి చూపించినటువంటి సర్వోన్నతుడైన దేవుని ప్రభావమును గుర్తించక ఆయన మీద నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేసేవాళ్ళు మనకు కనబడుతున్నారు. ప్రస్తుత సమాజం అలా ఉంది, ప్రస్తుత రాజకీయ నాయకులు ఆ వ్యవస్థ అలా ఉంది, ప్రస్తుత చట్టాలు ఆ వెసులుబాటు అలా ఉంది. సో కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. కానీ దీని అంతటి ప్రతిఫలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంటను ఖచ్చితంగా కోసి తీరుతావు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. భూమి మీదకి అతిథులుగా వచ్చాం. భూమి మీద నుండి మరణం అనే మార్గం గుండా వెళ్ళిపోతాం. ఆ గుమ్మం దగ్గర దేవుని న్యాయపీఠం ఉంటుంది. ఆ న్యాయపీఠం దగ్గర లెక్క అప్ప చెప్పకుండా ఏ ఒక్క జీవి ముందుకు కదలదు, వెనక్కి రాదు. ముందుకు కదలదు, వెనక్కి రాదు. ముందుకు కదిలే అవకాశం లేదు, వెనక్కి వచ్చే అవకాశం లేదు. ప్రతి మానవుడు తన క్రియల విషయమై లెక్క అప్ప చెప్పవలసిన వాడై ఉన్నాడు. ఇది తథ్యం. అందుకే దేవుడున్నాడు జాగ్రత్త అనే పాటలో చెప్పాను, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కేసు పోలీసులు క్లోజ్ చేస్తారు, చచ్చిపోయిన తర్వాత అక్కడ కేసు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆ కేసు ఓపెన్ చేయించుకుని ఇన్ని బూతులు తిట్టావా, ఎందుకు తిట్టావంటే ఎవ్వడి దగ్గర సమాధానం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎందుకు తిట్టావరా నన్ను అని అడిగాడు అనుకోండి ప్రభు, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. నేను నీకేమైనా అన్యాయం చేశానా? లేదు ప్రభువా. కీడు చేశానా? లేదు ప్రభువా. మేలేగా చేశాను? అవును ప్రభువా. నేనేమైనా చెడ్డ మాటలు చెప్పానా? మంచి మాటలు చెప్పానా? మంచి మాటలే చెప్పావు. పోనీ నా ప్రవర్తన ద్వారా ఏదైనా చెడు సంకేతం నీకు ఇచ్చి నిన్నేమైనా చెడిపోమని కానీ, కుటుంబాన్ని పాడు చేసుకోమని కానీ, సమాజాన్ని నాశనం చేయమని కానీ, ఇతరుల వలె నేను ఏమైనా చేశానా? తప్పిదాలు ఉన్నాయా నా జీవితంలో? పాపం ఉందా నా జీవితంలో? లేదు ప్రభువా. మరి ఎందుకు అకారణంగా నన్ను దూషించావు? అకారణంగా ఎందుకు నోటికి పని చెప్పావు? అకారణంగా ఎందుకు కొవ్వుతో కొట్టుకున్నావు? షిమి అనేవాడు దావీదు గారు వీక్గా ఉన్నాడని గ్రహించి, దావీదు గారు అడవుల్లో పడి వెళ్తున్నాడు, కొడుకే అతని మీద తిరుగుబాటు చేశాడు, ఇక అతనికి రాజ్యం ఎప్పటికీ రాదు, అతను రాజ్యాన్ని, అధికారాన్ని, వస్తు సముదాయాన్ని, ఆహారాన్ని సైతం విడిచిపెట్టి కట్టుబట్టలతో మట్టి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని, ఇదే అవకాశం అప్పటి వరకు రాజా 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 అని కీర్తించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దావీదు డౌన్ టు ఎర్త్ అయిపోయాడో, డౌన్ఫాల్ అయిపోయిందో దావీదు జీవితం, మట్టి ఎగరబోస్తూ దూషించడం మొదలుపెట్టాడు. షిమి అనేవాడు కుక్క అన్నాడు, పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు, చాలా తిట్లు తిట్టాడు, నోటికొచ్చినట్టు తిట్టాడు, నోటికొచ్చింది అలా తిట్టాడు. దావీదు ఏం మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన ఉన్నవారు అన్నారు, ఒక్క కత్తి వేటికి తెగిపోద్ది తలకాయ, తెగ్గొట్టేమంటావా అని అడుగుతున్నారు రాజుని. అప్పుడు రాజు అంటున్నాడు, ఇది దేవుడు వింటున్నాడు కదా, ఇది దేవునికి ఇష్టం అయితే ఈ రకంగా అయినా నాకు న్యాయమే జరుగుద్ది, ఈ రకంగా అయినా నాకు సహాయమే వస్తుంది, ఈ రకంగా అయినా నా మీద దేవుని కృపే ఉంటుంది, తిట్టనివ్వండి, ఎంత తిడతాడో తిట్టనివ్వండి అని చెప్పి అంత గొప్ప శూరుడు, పరాక్రమవంతుడు, యుద్ధంలో 3000 మందిని జయించినటువంటి మహాయోధుడు ఆ తిట్లు భరిస్తూ వెళ్ళిపోయాడు తప్ప షిమినేమల్లా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
ఏదో రోజు మొద్దులు మహావృక్షాలు అవుతాయి. ఏదో రోజు మొద్దులు ఏమవుతాయి? మహావృక్షాలు అవుతాయి. ఇప్పుడు మొద్దుగా ఉందని కించపరిస్తే మహావృక్షం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. కాలం ఏదో రోజు గిరగిరా తిరిగి నీకు ప్రతికూలంగా అయినా మారచ్చు, లేదా నీకు అనుకూలంగా అయినా మారచ్చు. నువ్వు ఈరోజు తాడు అనుకున్నది రేపు పొద్దున పాము అవ్వచ్చు. నువ్వు ఈరోజు పాము అనుకున్నది రేపు పొద్దున తాడు అవ్వచ్చు. బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే నోటిని కాచుకోవాలి తప్ప ఇప్పుడు వీక్గా ఉన్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే రేపొద్దున మహాశక్తివంతంగా ఆ వ్యక్తి మారిపోయి నీ కళ్ళ ముందు నిలబడితే నువ్వు తిట్టిన తిట్లు వెనక్కి తీసుకోగలవా? నువ్వు చేసిన అవమానం వెనక్కి తీసుకోగలవా? నువ్వు కించపరిచిన విధానాన్ని వెనక్కి తీసుకోగలవా? అతని మనసులో పడిన ఆ ముద్రను చెరపగలవా? చెరపలేవు. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో మనకు పదవి ఉంది కదా, ఇప్పుడు ఏదో మనకు అధికారం ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో డబ్బు ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర ఏదో హోదా ఉంది కదా, ఇప్పుడు అవతలోడు వీక్గా ఉన్నాడు కదా, నోటికి వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. అలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అవతల వాడి తర్వాత నీకంటే పవర్ఫుల్గా మారొచ్చు, వాడికి అవకాశం రావచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నేను ఈ మాట మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేసి ఉండకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. షిమి అనేవాడు చేసినటువంటి ప్రధానమైన తప్పదే. ఆ తర్వాత దావీదుకి టైం వచ్చింది. దావీదుకి మళ్ళీ కొన్నాళ్ళకి టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు సొలొమోను రాజయ్యాడు, షిమి చచ్చాడు. షిమి ఎందుకు చచ్చాడు అంటే, ఒకరోజు ఒక విత్తనాన్ని విత్తుకున్నాడు. దోషణ అనే విత్తనాన్ని విత్తుకున్నాడు. ఏ విత్తనం అది? దోషణ. అంతకు మించి ఏం విత్తలా. అతనేం చేతులతో ఏమీ చేయలే, చేతులతో కష్టపడి చేసింది ఏమీ కాదు. అది జస్ట్ నోటితో మాట్లాడిన మాటలు అంతే, బూతు మాటలు, తిట్లు తిట్టాడు. నోటికి వచ్చినట్టు తిట్టాడు దావీదుని. దుమ్మెత్తి పోస్తూ మరీ తిట్టాడు. ఆ తిట్టు కూడా విత్తనమే కదా. ఆ తిట్టు కూడా నువ్వు జీవితంలో విత్తుకున్నటువంటి ఒక విత్తనం. అందుకే ప్రతిరోజు 24 గంటలని ఎలా పడితే అలా గడిపేయకూడదు. ఎలా గడిపినా విత్తనమే అవుతుంది. అది నువ్వు ఏం చేసినా అది విత్తనమే. ఆ విత్తనానికి తగిన ప్రతిఫలం ఏదో ఒక రోజు పొందుకుంటావు. కష్టపడ్డావా, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. నిద్రపోయావా, నిద్రకు తగిన ప్రతిఫలమే వస్తుంది. పని చేసావా, పనికి తగిన ప్రతిఫలం వస్తుంది. సోమరితనంతో ఉన్నావా, సోమరితనానికి తగిన ప్రతిఫలం వస్తుంది. సో తిట్లే కదా, నోరుంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా తిట్టాడు. ఆ తిట్టిన తిట్లకు ప్రతిఫలంగా ఏమైంది? భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. అందుకే ఈరోజు మంద అనుకుంటున్నాం, రేపు మంద కాకపోవచ్చు. ఈరోజు మంద కదా అని వెర్రవీగుతున్నామేమో, రేపు మంద కాకపోవచ్చు. ఈరోజు మన దగ్గర శక్తి ఉంది కదా, బలం ఉంది కదా అని నచ్చినట్టుగా తప్పు మార్గంలో వెళుతున్నామేమో, రేపొద్దున అదే నీ మెడకు ఉరితాడు కావచ్చు, అదే నీ పాపం అయి నిన్ను చుట్టుకోవచ్చు, అదే నిన్ను భ్రష్టు పట్టించవచ్చు. నువ్వు ఈరోజు మాట్లాడి రేపొద్దున నీకు భయంకరమైనటువంటి ఉచ్చులుగా మారి, నీ కాళ్లకు బంధకాలుగా మారి నిన్ను ఊబిలోకి లాక్కొని పోవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా టైం అంతా మందే అనుకోకూడదు. అర్థమైందా? టైం అంతా మంది కాదు. ఇది అంధకార సంబంధమైన సమయం అన్నాడు ప్రభువు. ఇది ఏ సమయం? అంధకార సంబంధమైన సమయం. దుష్టుడు పనిచేసే కాలం కాబట్టి మనం మౌనంగా ఉండాలి అన్నాడు. అంతటి గొప్ప ప్రభువే దుష్టుడికి చోటిచ్చాడంటే, దుష్టుడికి చోటు ఇవ్వడం అంటే హృదయంలో కాదు, వాడికి పని చేసుకోవడానికి టైం ఇచ్చాడు. అరే నాయన, దిస్ ఈజ్ యువర్ టైం. నీకు నీ టైం నీకు వదిలేసా, చేసుకో, ఏం చేసుకుంటావో. అలాగా ఇస్కరియోతు యోధాకు కూడా టైం ఇచ్చాడు. ఇస్కరియోతు యోధా, ఇది నీ సమయం, చెయ్యి, నువ్వేం చేస్తావో త్వరగా చేసేయి, నువ్వేం చేయాలనుకుంటున్నా త్వరగా చేసేయి. బట్ నీ టైం అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు నా టైం వస్తుంది, అప్పుడు చేయటానికి నువ్వు ఉండవు, చేయాలన్న ఆలోచన ఉండదు. శిక్ష విధించు కాలమున, నేను నీకు శిక్ష విధించు కాలమున ఓర్చుకొనగలిగే శక్తి నీకున్నదా అంటోంది వాక్యం. ఓర్చుకోగలిగే శక్తి, సామర్థ్యం నీకుందా అని అడుగుతోంది వాక్యం. కాబట్టి ఇది నా టైం అనుకొని నాకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఏదో ఒక రోజు దెబ్బ గట్టిగా తగులుద్ది. ఆ గట్టి దెబ్బ తగిలినప్పుడు ఎక్కడికి పోలేం. అందుకే అన్నాడు, మనుష్యుడా, అరే నాయనా జాగ్రత్త, ఏం విత్తుతున్నావో కొంచెం చూసుకొని విత్తరా నాయన అన్నాడు. కొంచెం చూసుకొని విత్తు. నువ్వు కప్పెట్టేది విత్తనం, అర్థమైందా? నువ్వు క్రియల్లో కప్పెట్టినా, మాటల్లో కప్పెట్టినా, నీ బ్రతుకులో ఎక్కడ కప్పెట్టినా నువ్వు కప్పెట్టేది దేన్ని? ఒక విత్తనాన్ని. ఆ విత్తనం ఏదో ఒక రోజు మొలకెత్తి తీరుతుంది.
అది ఫలించే రోజు ఒకటి వస్తుంది. అది ఫలించినప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించగలిగే సామర్థ్యం నీకుందా అని అడిగాడు. సామర్థ్యం నీకుందా? సో ఈరోజు ఎంతమంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారో నాకు అదే గుర్తొస్తుంది. షిమీలా ఉన్నారు వీళ్ళు, షేమ్ అయిపోతారు ఏదో ఒక రోజు. షేమ్ ఎందుకు? అలాంటి బూతులు అది ఎప్పుడూ మంచివి కావు, ఎవరికి మంచివి కావు. ఈరోజు అవకాశం ఉంది కదా అని పెట్టరేకపోతే రేపొద్దున అవకాశం ఉండకుండా పోతుంది. ఈరోజు శాసిస్తున్నాం కదా, శాసించగలిగే దమ్ముంది కదా మన దగ్గరని శాసిస్తూ పోతే రేపొద్దున శాసించగలిగే దమ్ము ఉండదు. ఎక్కడైనా సరే చాలా నష్టపోవాలి, చాలా ఇబ్బంది పడాలి. ఒక ఆయన తన భార్యను రోజు కొట్టేవాడట. నోరు విప్పడానికి లేదు ఆయన ముందు. పిల్లలు కానీ భార్య కానీ నోరు ఎప్పకూడదు. ఇంకా ఆ అంటే ఆగాలి, ఊ అంటే ఊగాలి, కూ అంటే కూర్చోవాలి. అలాగా కోడ్ భాషలతో మరీ కంట్రోల్ చేసాడు. ఆయన పెడితే తినాలి, కొంటే బట్టలు వేసుకోవాలి, అడగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. చండశాసనం అన్నమాట. ఇంట్లో ఏదంటే అదే జరగాలి. ఎక్కువ తక్కువలు అయ్యాయా దెబ్బలు పడిపోతాయి. భయంతో వణికిపోయేవారు పిల్లలు ఏంటి, భార్య ఏంటి, అందరూ కూడా. మెల్లిమెల్లిగా ఈయన హవా తగ్గడం మొదలైంది. ఎలాగంటే శరీరంలో సత్తువు తగ్గింది. శరీరంలో సత్తువు తగ్గి మాట పడిపోయి మంచం పట్టాడు. ఇప్పుడు అవతలోళ్ళు కట్లిప్పేసిన పులుల్లాగా, పంజిరాల్లోంచి బయటకు వచ్చేసిన సింహాల్లాగా మారిపోయి డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. ఇటు చూస్తున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మూతి పక్కకు లాగేసింది, చేయి పక్కకు పోయింది, కాలు పక్కకు పోయింది. ఇప్పుడు ఇతని మీదెక్కి డ్యాన్సులు వేస్తున్నారు వాళ్ళు. భార్య అస్సలు పట్టించుకోవట్లా. ఒక్కోసారి గోప మీద కొట్టేసిపోతుందట, ఎల్లదరికి వచ్చి బొటానీలు తింటూ. పిల్లలు అస్సలు లెక్క చేయట్లా. ఎల్లదరికి వచ్చి తొందని పోతున్నాడట మనవడు కూడా. ఇలాగ అయిపోయింది ఫ్యామిలీ. ఒకప్పుడు శాసించేసాం కదా, అదరగొట్టేసాం కదా, దొళ్ళ కొట్టేసాం కదా అనుకున్నాడు. తిట్టకుండా తిట్టేసి భయపెట్టేసాం కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇతని టైం అయిపోయింది, ఛార్జింగ్ తగ్గిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, మంచం మీద మెలికలు తిరిగిపోయి ఉంది బండి. ఇంక ఈ బండి ముందుకు కదలదు, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు టైం ఆళ్ళది అంతే. ఇష్టం వచ్చినట్టుగా బంతి అటు ఆడేసుకుంటారు. కాబట్టి చెడ్డ విత్తనాలు విత్తితే మంచి ఫలితాలు రావు. అదే ఫ్యామిలీని ప్రేమగా చూసుకుని ఉంటే, అదే ఫ్యామిలీతో ప్రేమగా వ్యవహరించి ఉంటే, పిల్లల్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుని, భార్యను ఆప్యాయంగా దగ్గర తీసుకుని, చక్కగా కుటుంబంతో మంచి సమయం గడిపి ఉంటే, రేపొద్దున అరే మా నాన్న, మా తాత, నా భర్త అని వాళ్ళ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉండి, ఆ వృద్ధాప్య దశలో మంచం మీద సేవలు చేసేవారి దగ్గరుండి, ఎందుకో ప్రేమతో గెలుచుకున్నాడు వాళ్ళని. ప్రేమతో గెలుచుకున్నాడు కాబట్టి ఆ వృద్ధాప్యలో సేవలు చేసేవారు. ఎప్పుడైతే ఈ బ్యాడ్ ఆలోచన విధానంలోకి, బ్యాడ్ రూట్లోకి వెళ్ళాడో మొత్తం పోయింది. చూశారు? దీన్ని బట్టే మీకు అర్థం కావాలి, మీరేం విత్తుతారో ఆ పంటనే వస్తారు. ఎక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా సరే. ఇది అర్థం కాక మూర్ఖులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. నోటుకు వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు బూతులతో చెలరేగిపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటంటే యేసు ప్రభువుని ఎంత దారుణంగా దూషిస్తున్నా క్రైస్తవుల్లో ఏ సమిత్తు చలనం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో వాక్యానుసారమైన ఐక్యత లేదు. ఇది పచ్చి నిజం. క్రైస్తవుల్లో ఏ ఐక్యత లేదు, వాక్యానుసారమైన ఐక్యత లేదు. ఇప్పుడు సంఘాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి ఎలా మారిపోయారంటే వ్యక్తిపరంగాను సిద్ధాంతపరంగాను విడిపోయి బతుకుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు సిద్ధాంతపరంగా వ్యక్తిపరంగా విడిపోయి ఒక కట్రాట కట్టిన గేదెల్లాగా, ఆవుల్లాగా మారిపోయారో దాని చుట్టూనే తిరుగుతారు వీళ్ళు. విశాల దృక్పథం ఉండదు, విశాలమైన ఆలోచన విధానం ఉండదు. కానీ యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ సర్వోన్నతుడైన దేవునికి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే 20వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17 నుండి చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అన్నాడు. మనం ఎక్కడ డిపెండ్ అవ్వాలంటే దేని మీద స్టాండ్ అయి ఉండాలి? ఎప్పుడు కూడా దేని మీద స్టాండ్ అయి ఉండాలి? మనందరం సత్యము అనాలి. సత్యము దేని మీద స్టాండ్ అయి ఉండాలి? సత్యము. సత్యమందు వారిని ఏం చేయమన్నాడు?
ప్రతిష్ఠ చేయుము అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. నెక్స్ట్, నీవు నన్ను ఈ లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అంత అద్భుతమైన బాండింగ్ ఉంది తండ్రి కుమారుల మధ్యలో. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. నెక్స్ట్, వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. అంటే అపోస్తలులు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, సమాజంలోనికి వాక్యం ప్రకటిస్తారు. అపోస్తలులు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? వాక్యం ప్రకటిస్తారు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చూసారా? అంటే విశ్వాసం సత్యం మీద ఉంటే, సత్యమును బట్టి ఐక్యత వస్తే, సత్యమును బట్టి ఏకత్వం వస్తే వాళ్ళందరూ చాలా బలంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనందరం దేన్ని బట్టి ఐక్యంగా ఉండాలి? మనందరం సత్యమును బట్టి ఏకమై ఉండాలి, సత్యము వలన ఐక్యమై ఉండాలి, సత్యములో స్థాపించబడి స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులుగా ఉండాలి. సత్యమును బట్టి లేని ఐక్యత సంస్థలను బట్టి వచ్చిన, సంఘాలను బట్టి వచ్చిన, సిద్ధాంతాలను బట్టి వచ్చిన, వ్యక్తులను బట్టి వచ్చిన, అది దేవునికి ఉపయోగకరమైనదిగా ఉండదు. సత్యమును బట్టి మీరు అందరూ ఎప్పుడైతే ఏకమై ఉంటారో, సత్యమును బట్టి ఒక బలమైన సంఘంగా ఎప్పుడైతే నిలబడి ఉంటారో, సత్యమును బట్టి ఎప్పుడైతే బలమైన సంఘంగా అతిశయిస్తూ ఉంటారో, మీకే తెలియని ఒక గొప్ప ఐక్యత వస్తుంది. మీరు విడిపోరు, మీరు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని కలిపింది ఏమిటి? ఒక ప్లాట్ఫామ్. ఏదైనా దేని మీద నిలబడాలి? ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడాలి. మీ ఊరికి ఒకటే ట్రైన్ ఉందనుకోండి, మీరు అందరూ అదే ట్రైన్లో ప్రయాణం చేయాలనుకోండి. ఆ వ్యక్తి నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఆయనతో పాటు ఆ భోగిలో ఏం చేయాలి? కూర్చోవాలి, చచ్చినట్టు కూర్చోవాలి ఆ భోగిలో. ఎందుకంటే అదే ట్రైన్ మేము అందరం ఎక్కాలి. నా ప్రయాణం ఆ ట్రైన్లోనే, నీ ప్రయాణం ఆ ట్రైన్లోనే, అందరి ప్రయాణం అదే ట్రైన్లో అయినప్పుడు ఆ ట్రైన్ దిగిపోవడానికి వీలుంటుందా? ఆ ట్రైన్ దిగిపోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. చచ్చినట్టు నేను ఆ భోగిలో కూర్చోవాల్సిందే, ఆ భోగిలో కూర్చుని ప్రయాణం చేయాల్సిందే, ఆ భోగిలో కూర్చుని ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు నోటికొచ్చినట్టుగా భయంకరంగా ఇష్టానుసారంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నోటికొచ్చినట్టు వాగుతున్న వాళ్ళు మూర్ఖులు, గర్వాంధులు, దైవద్రోహులు, సాతాను సంబంధులు చాలా చాలా నిందలు ఇష్టానుసారంగా మోపుతున్నారు క్రీస్తు మీద. క్రీస్తుని గురించి తప్పుగా ఎన్ని 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 మాటలు, ఎన్ని కామెంట్లు, ఎంత హేళన ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతుందో మీకు తెలియంది కాదు. కానీ దాని అంతటికీ ఒక భయంకరమైన ఫలితం ఒకరోజు వస్తుంది. ఏదో ఒక రోజు కాళ్ళు చేతులు పడిపోయి మంచం పట్టినప్పుడో, ఏదో ఒక రోజు భయంకరమైన చావు చస్తున్నప్పుడో, ఏదో ఒక రోజు కుటుంబాలు ధ్వంసం అయిపోయినప్పుడో, ఏదో రోజు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడో ఆ పాపం, ఆ శాపం నన్ను వెంటాడుతుందన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతారేమో. కానీ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి, అప్పటికే ప్రయోజనం ఉండదు. అందుకే చేసే పనిని పరీక్షించుకోవాలి మనం. ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా సరే చేసే పనిని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అరే నాయన, నేను పోయే కాలం వచ్చే పనులు చేస్తున్నానా, లేకపోతే ఏదైనా మేలు జరిగే పని చేస్తున్నానా? నేను చేసే ఈ పని వల్ల నాకు మేలే జరుగుద్దా, కీడేమైనా సంభవిస్తుందా? ఎందుకంటే శాపం వస్తే తట్టుకోగలిగే దమ్ము ఏ మానవుడికి లేదు. ఆశీర్వాదం వస్తే ఎవరైనా తీసుకుంటాం, దీవెన వస్తే ఎవరైనా తీసుకుంటాం, మనం దానికి ఇష్టపడతాం. కానీ శాపం వస్తే తీసుకోగలమా? శాపాన్ని తీసుకోగలిగే ధైర్యం, దమ్ము మన దగ్గర ఉన్నాయా? లేవు. అందుకే మనకు కానీ, మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ ఏమొద్దు? శాపాలు వద్దు. శాపం అనేది వద్దు అసలు. మనకి ఎప్పుడు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. మరి దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి అంటే దానికి తగ్గ బ్రతుకు ఉండాలి, దానికి తగ్గ జీవితం ఉండాలి, దానికి తగిన జీవన విధానం ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. ఆ మాటకి తగ్గట్టుగా మనం బతుకుండాలి. కూర్చో.
ఆ మాటకి తగ్గట్టుగా మన బ్రతుకు లేకపోతే ఆయన చేసిన వాగ్దానం మన బ్రతుకులో ఎలా నెరవేరుతుంది? నెరవేరదు కదా. ఆయన చేసిన వాగ్దానం మన బ్రతుకులో నెరవేరాలి అంటే ఖచ్చితంగా సత్యమందు ఏమై ఉండాలి? ప్రతిష్ఠ చేయబడి ఉండాలి. నోటికి పని చెప్పకూడదు. విత్తనాలు విత్తడానికి, చెడ్డ విత్తనాలు విత్తడానికి, చెడ్డ విత్తనాలు విత్తడానికి. అందుకే అన్నాడు చూడండి, నువ్వు ఏ ఏ మాట మాట్లాడినా ఆ మాటకి ఏముంటుందట? లెక్క ఉంటుందట. ప్రతి మాటకి లెక్క చెప్పాలన్నాడు. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నోటితో మాట్లాడిన ప్రతి మాటకి నువ్వేం చెప్పాలి? లెక్కప్ప చెప్పాలి. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని తెలిసినప్పుడు ఏది పడితే అది మాట్లాడతావా? మాట్లాడకూడదు. ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్రియ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఫలితాన్ని చూడడానికి చక్కగా వెళ్తాం. పరీక్షకు వెళ్ళినవాడు అన్ని ఆన్సర్స్ చక్కగా రాసుకుంటూ వచ్చాడు అనుకోండి, ప్రతి ప్రశ్నని విశ్లేషించి ప్రశ్న ఏమొచ్చిందో ముందు అర్థం చేసుకుని ప్రశ్నకు తగిన విధంగా జవాబు రాస్తూ వెళ్ళాడు అనుకోండి, రిజల్ట్ వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటాడు, ధైర్యంగా ఫలితాలు ఎదుర్కోగలుగుతాడు, నమ్మకంగా ఉంటాడు. ఎందుకు? నేను మంచి విత్తనాలు విత్తాను కాబట్టి నా ఫలితం ఎంతో కొంత ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. నాకు తెలుసు. ఇప్పుడు పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ముందే ఎంతో కొంత తెలిసిపోద్ది. అంటే 100 మార్కులు వస్తాయి అనుకున్నోడికి కనీసం 80 అయినా వస్తాయి, 80 అనుకున్నోడికి కనీసం 60 అయినా వస్తాయి. ఎందుకు? నువ్వు చేసిందేదో, నువ్వు రాసిందేదో నీకు ఒక ఐడియా ఉంది. నువ్వు ఏం ఆన్సర్ ఇచ్చావో, అక్కడ ఏం క్వశ్చన్ ఉందో నీకు ఒక ఐడియా ఉంది. కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్వశ్చన్కి నేను రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అని మళ్ళీ ఏం చేసుకుంటారు? ఒకసారి చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇంకా వీళ్ళ ధైర్యం ఏమైపోద్ది? పెరిగిపోద్ది. అమ్మయ్య, నేను ఇదే రాశాను, నేను బాగానే రాశాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను అనుకున్నంత కాకపోయినా కనీసం 80 అనుకుంటే ఒక 60, 50, 70 రీచ్ అవ్వగలుగుతాను అని ఒక భరోసాతో ఉండిపోతారు వీళ్ళు. అంటే నువ్వు ఏం విత్తుతున్నావో నీకు అర్థమైపోతూ ఉంటుంది. తెలిసే విత్తుతాం మనం, తెలియకుండా ఎందుకు విత్తుతాం? ప్రతి మాట తెలిసే మాట్లాడతాం. సరే, ఒకవేళ తెలియకుండా కంగారులో ఏదైనా మాట్లాడినా వెంటనే క్షమాపణ చెప్పుకోవచ్చు, తప్పు దిద్దుకోవచ్చు, బ్రతిమలాడుకోవచ్చు, కన్నీరు గార్చి వేడుకోవచ్చు. అసలు అంతదాకా రాకుండా ముందే విజ్ఞత కలిగి జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ప్రతి క్రియ, ప్రతి మాట పరీక్షించుకోకపోతే రేపొద్దున ఖచ్చితంగా ఉగ్రత దినం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి అంతం ఉంది, ప్రతి ఆరంభం ఉంది. ఆరంభం ఉంది అంటే ఖచ్చితంగా ఏముంది? అంతం ఉంది. ఆరంభం ఉంది అంటే అంతం ఉంది. ఏదో ఒక రోజు ఆరంభంతో పాటు అంతం. ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ముగింపు ఉంటుంది నీ జీవితంలో. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి జీవికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి ప్రయత్నానికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి విషయానికి ఒక ముగింపు ఉంటుంది. అలాగే యావత్ భూమండలానికి కూడా ముగింపు ఉందట. ఓ ముగింపు ఉంది. ఆ ముగింపు పలకటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పుడు నువ్వు ఏం చేసినా పట్టించుకోవట్లేదు. మీరు అనొచ్చు, సార్ దేవుడు ఇన్స్టెంట్గా వెంటనే తలకాయలు పగలు కొట్టేస్తే బాగుంటుంది కదండి అనుకుంటారు. గుమ్మం దగ్గర కూర్చొని లెక్కలు చూసేవాడు ఆ దాటి ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? నువ్వే అక్కడికి వెళ్తావు, అప్పటి వరకు అక్కడే ఉంటాడు ఆయన. అక్కడ ఉండి ఇక్కడ ఉన్నవాడికి బుద్ధి చెప్తా ఉంటాడు. ఎందుకంటే నిన్న ఆయన తలకాయ పగల కొట్టేయడం ఆయన ఉద్దేశం కాదు, నీ తలంపులు మార్చడం ఆయన ఉద్దేశం. నేను పాపిని శిక్షించుటకు వచ్చానా అన్నాడు ఆయన. నేను పాపిని శిక్షించుటకు రాలేదు. నేను ఎందుకు వచ్చాను? ఆ మార్పు చేసి తీసుకెళ్ళటానికి వచ్చాను. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. అర్థమైందా? అప్పుడప్పుడు చూడండి, ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినాయి అనుకోండి, కొంతమంది పోలీసులే కనికరంతో వదిలేస్తుంటారు. అరే కుర్రాడివిరా నువ్వు, నేను కానీ కేసు బుక్ చేశానంటే జీవితం పోద్దురా, బంగారు భవిష్యత్తు నాశనం అయిపోద్దురా, ఇలాంటి పనికిమాలిన పనులు ఎప్పుడు చేయకురా, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అని చెప్పి కొంతమంది పోలీసులు మంచి మనసుతో, కనికరంతో కొంతమందిని ఒక అవకాశం ఇచ్చి విడిచిపెడుతుంటారు. దాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని కట్టుకుంటాడు. అర్థం చేసుకోలేని మూర్ఖుడు వెళ్ళి మళ్ళీ గోతులో పడతాడు. దేవుడు కూడా
నీ జీవితాన్ని కట్టుకోవటానికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో. నువ్వు అక్కడ దాకా వెళ్ళాక ఛాన్స్ ఉండదు. ఆ తీర్పుది. తీర్పులోకి వెళ్ళాక ఇంకా ఛాన్స్ ఉండదు. నువ్వు ముందే తీర్పుకు రాకముందే ఏమవ్వాలి? సెట్ అవ్వాలి, మార్పు చెందాలి. అంతే ఆయన కోరుకున్నాడు. అందుకే మీరు నశించవలనని ఇచ్చేంపక అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని వ్రాయబడింది గ్రంథంలో. అంత దీర్ఘశాంతాన్ని ఎందుకు వహిస్తున్నాడు? నేను చంపేయడానికి అయితే నిమిషాలమే చంపేయచ్చు. చంపేయాలంటే ఎంత అండి? దేవునికి చంపాలనుకుంటే ఎంత చెప్పండి? సర్వోన్నతుడైన దేవునికి, మానవుని పుట్టించిన దేవునికి ఈ మట్టి ముద్ద మీద బతుకుతున్నాం మనం. అది గట్టిగా ఉంది కాబట్టి నిలబడ్డాం. అంతేనా? మనం నిలబడిన నేల ఎలాగుంది? కొంచెం గట్టిగా ఉంది కాబట్టి డ్యాన్స్ చేస్తున్నాం. అదే మెత్తగా అయిపోయింది అనుకోండి, నేను క్షణాల మీద డ్యాన్స్ చేస్తామా? దిగిపోతాం. కోరహు, దాతాను, అభిరాములు గట్టిగా ఉందని డ్యాన్స్ చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుని అధికారం మీద తిరుగుబాటు చేశారు. దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. నువ్వేనటి, మా ఇష్టం, మేమే తోపులు అన్నారు. అలాగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రభుత్వం కింద మనం ఉన్నాం. నేను నాయకుడిని, నా నాయకత్వం కింద మీరు ఉండాలి. దేవుని శాసనం ఇది, దేవుని నియమం ఇది. మోషే చెప్పినా మోషే మాట ఖాతర చేయలా. మోషే ఏమైనా మాకేమైనా ఏలినవాడా? మోషే ఏమైనా మాకేమైనా కింగా? మాకేమైనా రాజా? మేము కూడా న్యాయాధిపతులు, మేము చూసుకుంటా ఉన్నారంట. అలాగా మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అప్పటి వరకు గట్టిగా ఉన్న నేల ఏమైపోయింది చెప్పండి? క్షణాల మీద గట్టిపరచడం ఎంత, ఊబైపోవడం ఎంత. అంతే కదా. దేవునికి అసాధ్యమైనది ఏదైనాను కలదా? ఇందాక చెప్పాను కదా, ఒక్కోసారి పామే తాడవచ్చు, తాడే పామవచ్చు. పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఎలాంటి పరిస్థితిలోకైనా మానవుడు వెళ్ళాల్సి రావచ్చు. కాబట్టి దైవ భయం ఉన్నవాడు జాగ్రత్తగా అడుగులేస్తాడు. ఈ కోరహు, దాతాను, అభిరాములను నెరలు విడిచి మరి నేల ఏం చేసింది? మింగేసింది. ఆ పరిస్థితి వచ్చాక అయ్యో బాబోయ్ అంటే అవుతుందా? ఇంకా అవదు. అయిపోయింది. అక్కడ అయిపోయింది. నువ్వు అక్కడ దాకా తెచ్చుకున్నావు. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే తన కుమారుడైన క్రీస్తును, మన ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి మారు మనస్సు అనుగ్రహించి మన ఆత్మలో నశించిపోకూడదని కోరుతున్నాడు దేవుడు. మనలో ఎవరూ నశించిపోకూడదు. ఇది అర్థమైన వాడు క్రైస్తవుడు. చాలామంది మూర్ఖులు చాలా సందర్భాల్లో మాట్లాడారు. పాపిని రక్షించడం ఏంటి, శిక్షించాలి కానీ. ఇదే కదా మూర్ఖుల వాదన. పాపిని ఏం చేయాలి? శిక్షించాలి, రక్షించడం ఏంటి అనేది మూర్ఖుల వాదన. కానీ ఆ క్రైటీరియా ప్రకారంగా ఆలోచిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏం చేసేయాలి? శిక్షించేయాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. మొన్న డిచ్కి బాబా గారు కూడా మాట్లాడేస్తున్నాడు పాపిని శిక్షించాలని. పాపిని శిక్షించాలంటే ముందు డిచ్కి బాబాను లోపలేసి కుమ్మేయాలి, మరి అతను చేసిన పాపాలకి. అంతే కదా. ఇది ఇతను కూడా గురువు కింద పూసలాగా కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఏం మాట్లాడతారో ఏంటో కొంతమంది అర్థం కాదు. ఆయన అసలు జ్ఞానవంతుడా, జ్ఞానశూన్యుడా ఏం అర్థం కాదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని భుజాల మీద మోసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంతకంటే దారుణం అనమాట. ఇంకా గుడ్డివాడికి తోవ చూపిన ఎడల ఇద్దరు గుంటలోకి పోతారు అన్నట్టు. మహానుభావుడు మన ఏదో మాట్లాడుతూ అంటున్నాడు, అతను రోజు 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తాడంట. ఎందుకు మౌనవ్రతం చేస్తావంటే ఇంటికి ప్రహారీ కూడా ఎలాగో నోటిని కాసుకుంటే ఆత్మ అంత బాగుంటుందట. అప్పుడు నాకు పద్యం గుర్తొచ్చింది. ఆ పద్యం ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియాలన్నట్టు, బాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని ఒక పాట ఉంది, ఒక పద్యం ఉంది. విశ్వదాభిరామ వినరవేమని. ఆ నోరు 11 అయ్యేదాకా మౌనవ్రతం బాగానే చేస్తున్నావు. 11 తర్వాత అంతా సెప్టిక్ ట్యాంక్ అయిపోతుంది. అది ఆ 11 అయ్యేదాకా మౌనవ్రతం చేయడం ఎందుకు? 11 నుంచి దాన్ని సెప్టిక్ ట్యాంక్ చేయడం ఎందుకు? ఆ సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే మాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే,
అటు హిందువులకి ఉపయోగపడవు, ఇటు క్రైస్తవులకి ఉపయోగపడవు. ఇద్దరి మధ్య గొడవలు పెడతాడు. అటు ముస్లింలకి ఉపయోగపడవు, ఇటు వేరే మతస్థులకి, బౌద్ధిస్టులకి, సాయిబాబా భక్తులకు కూడా ఉపయోగపడవు. వాళ్ళకి కూడా ఏం చేస్తాడు? గొడవలు పెడతాడు. ఇలాంటి దరిద్రం బతుకుతూ నేను 11 అయ్యేదాకా మౌనవ్రతం చేస్తున్నానంటే ఎవడకు కావాలది? అంతే కదా. ముందు మన హృదయం శుద్ధీకరించబడాలి. హృదయం శుద్ధీకరింపబడితే మాటలు మంచిగా వస్తాయి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం శుద్ధిగా ఉంటే హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి. హృదయం చెడిపోయిన హృదయంలో నుండి చెడ్డ మాటలే వస్తాయి. కాబట్టి ఇక్కడ పాపిని రక్షించడం అనగానే పాపాన్ని ప్రోత్సహించడం కాదు. మారు మనస్సు పొందిన పాపిని మంచి మార్గంలో నడిపించడానికి అతనికి క్షమాపణ అనుగ్రహించి అతనిలో నుండి ఒక ఉత్తమమైన వ్యక్తిని బయటికి తీసుకొని రావడం. సౌలు లాంటి క్రూరుడు తదుపరి కాలంలో ఒక గొప్ప సువార్థికుడిగా మారినట్టుగా, గొప్ప మంచి వ్యక్తిగా మారినట్టుగా, సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తిగా, సమాజాన్ని వ్యసనాల నుండి విడిపించిన వ్యక్తిగా, పాపం నుండి విడిపించిన వ్యక్తిగా మారినట్టుగా ఒక వ్యక్తిని చెడు నుంచి మంచి వైపుకి, చీకటి నుంచి వెలుగు వైపుకి నడిపించటం. అది కదా మార్పు అంటే. దేవుడు అది కోరుతున్నాడు. ఇప్పుడు మన పిల్లల ప్రతి బిడ్డ తండ్రి తల్లి చేత దెబ్బలో తిట్లు తిన్నవాళ్లే కదా, అవునా? మన పిల్లల్ని మనం తిట్టకుండా కొట్టకుండా పెంచుతామా? చిన్న దెబ్బ అయినా వేస్తాం, సరే. ఎప్పుడు చిన్న దెబ్బ కూడా వేయలేదు, కనీసం నోటితో ఒక మాట అయినా అంటాం కదా. ఎందుకు అనాల్సి వచ్చింది పిల్లల్ని? పిల్లలు పర్ఫెక్ట్గా ఉండరు, వాళ్ళు కరెక్ట్గా నడవరు. వాళ్ళకి తెలియని తనంలో తెలియనివి నేర్చుకుని, తెలియనివి అర్థం చేసుకుని, తెలియనట్టుగా తప్పుడు పనుల్లోకి వెళ్తుంటారు, అల్లరి చేస్తుంటారు, తప్పు మార్గాల్లో అడుగులు పెడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళని మనం సెట్ చేయడానికి ఒక మాట అంటున్నామంటే వాళ్ళు కరెక్ట్గా లేరని అర్థం. అలా కరెక్ట్గా లేని పిల్లల్ని బాగు చేసుకోవాలన్నది కదా తల్లిదండ్రుల ఆలోచన, అవునా కదా? ఏ బిడ్డనైనా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా బిడ్డ అన్న మమకారంతో వాళ్ళని బాగు చేసుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళని చంపేయాలి, ఏదో పొడి చేయాలని అనుకోరు కదా. అనుకుంటారా? ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా అంతే. నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. నాలో నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మన బలహీనతలన్నీ ప్రభు ఎరిగినవాడు. మనం బలహీనతలతో ఉన్నామని తెలుసు ప్రభుకి. అందుకే ప్రభు మనల్ని విడిపించాలనుకున్నారు, ప్రభు మనల్ని బాగు చేయాలనుకున్నారు, ప్రభు మనల్ని సంస్కరించాలనుకున్నారు, ప్రభు మన జీవితాలు కట్టాలనుకున్నారు, మనల్ని నిలబెట్టాలనుకున్నారు. అది ప్రభు యొక్క ప్రేమ, అది ప్రభు యొక్క ప్రేమ. సో కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అని ఆలోచిస్తే, మనం తప్పు చేశాం కాబట్టి చంపేయాలి, తప్పు చేశాం కాబట్టి నాశనం చేసేయాలని ప్రభు అనుకోవట్లా. ప్రభు ఏమనుకున్నాడు? మిమ్మల్ని సంస్కరించాలి అనుకున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోవాలి. ఆయన కోరిక ఏంటి చెప్పండి? దేంట్లో చచ్చిపోవాలనుకున్నాడు? మనుషులుగా చచ్చిపోవాలనుకున్నాడా? పాపంలో చచ్చిపోవాలనుకున్నాడు. ఎక్కడ చచ్చిపోవాలి అంటే నిన్ను చంపాలని దేవుడు అనుకోవట్లేదు, నీలో ఉన్న పాపాన్ని చంపాలనుకుంటున్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్. అర్థమైందా? నిన్ను చంపేస్తే ఏమొస్తుంది? బిడ్డను చంపుకోవాలని తండ్రి అనుకోవట్లా. బిడ్డలో ఉన్న అవలక్షణాలు చంపాలి. బిడ్డను చంపాలని ఏ తల్లి తండ్రి అనుకోరు. బిడ్డలో ఉన్న చెడు చచ్చిపోవాలి, ఆ బిడ్డలో ఉన్న ఆ అజ్ఞానం చచ్చిపోవాలి, బిడ్డలో ఉన్న చీకటి చచ్చిపోవాలి. మీరు చచ్చిపోకూడదు. రైట్? సో చూడండి ఏమంటున్నాడు? మనము పాపముల విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. అర్థమైందా పాయింట్? జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము పాపాల విషయంలో చచ్చిపోవాలి. అర్థమైందా? ఎందులో చచ్చిపోవాలి? పాపాల విషయంలో చచ్చిపోవాలి.
మనుషులుగా మనం చచ్చిపోకూడదు. అంటే మిమ్మల్ని చంపేయడం ఆయన ఉద్దేశం కాదు, మీలో ఉన్న పాపాన్ని చంపేయడం ఆయన ఉద్దేశం. అందుకే నేను ఒక మాట చాలాసార్లు చెప్పాను మీకు, రోగిని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి. గెట్ మై పాయింట్. దేన్ని ద్వేషించండి? రోగాన్ని. దేన్ని ప్రేమించండి? రోగిని. యేసు ప్రభు చేసింది అదే. యేసు ప్రభు చేసింది అదే. పాపిని ప్రేమించాడు, అతనిలో ఉన్న పాపాన్ని మాత్రం ద్వేషించాడు కాబట్టి పాపిని రక్షిస్తానన్నాడు. దేని నుండి రక్షిస్తాడు ఇప్పుడు పాపిని? అది పాయింట్. పాపిని దేని నుండి రక్షిస్తాడు? పాపం నుండి రక్షిస్తాడు, అంతే. పాపం నుండి విడిపిస్తాడు, పాపం నుండి విమోచిస్తాడు. అది యేసుక్రీస్తు కోరుతున్నాడు, అది యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. ఆయన దూషిస్తే ఎలాగింకా? ఇప్పుడు ఆయన దూషించడం ఇంకెంత పాపం? అసలు ఆయన వచ్చిందే నేను పాపం నుంచి విడిపించాలి. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి వైద్యం చేయాలనుకున్నావు, డాక్టర్నే పొడి చేస్తానంటే అంతకంటే దరిద్రం ఉంటుందా? అక్కడ ఎవరు లేరు, ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. నువ్వు గాయాలతో ఉన్నావు, నిన్ను కాపాడడానికి డాక్టర్ వచ్చాడు, నువ్వు ఆయన్నే పేక పట్టేసుకున్నావు. ఇప్పుడు ఎవడైనా డాక్టర్ పేక పట్టుకుంటాడా? అసలు డాక్టర్ వచ్చింది ఎందుకు? నువ్వు చచ్చిపోకుండా కాపాడడానికి, నీకు వైద్యం చేయడానికి. నువ్వు ఆయన్నే దూషిస్తున్నావంటే, నువ్వు ఆయన్నే తిట్టిపోస్తున్నావంటే, నువ్వు ఆయన్నే బూతులాడుతున్నావంటే, నువ్వు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావంటే నీకు అసలు జ్ఞానం అర్థమైందా? వివేకం అర్థమైందా? జ్ఞానం వివేకం అర్థమైతే, అరే పరమ వైద్యుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, నా కోసం వచ్చాడు, నన్ను సంస్కరించడానికి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, భూమి మీద బతికినంత కాలం నీతిగా బతికి చూపించాడు. మన వల్ల కానిది ఆయన వల్ల అయ్యింది, ప్రపంచంలో ఎవడి వల్ల కానిది ఆయన వల్ల అయ్యింది. ఆయన ఏ బలహీనతకు లొంగిపోలేదు. కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం, ఏ దుర్గుణాలకు ఆయన చోటు ఇవ్వలేదు. ఆయనలో పరిశుద్ధత నివసించింది. అందుకే ఆయన పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. ఈ భూమి మీద ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు, పరిశుద్ధుడిగానే మరణించాడు, పరిశుద్ధుడిగానే తిరిగి లేచాడు, పరిశుద్ధుడిగానే జన్మించాడు, పరిశుద్ధుడిగానే ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళి ఆ పరిశుద్ధతతో మనల్ని ఆకర్షించాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని వ్రాయబడింది కదా. అలాంటి పరిశుద్ధుడు వచ్చి నీకు వైద్యం చేయాలనుకుంటుంటే, నిన్ను స్వస్థపరచాలనుకుంటుంటే, ఆయన్ని దూషించడం ఏమైనా బాగుందా? ఆయన తిట్టడం ఏమైనా బాగుందా? రోగి వైద్యుడిని చంపాలనుకోవడంలో లేదు. రోగి వైద్యుడిని చంపాలనుకోవడం ఏమైనా బాగుందా? మూర్ఖుడా, వైద్యుడినే చంపుకుంటే నీకు వైద్యం ఎవరు చేస్తారు? నిన్ను ఎవరు రక్షిస్తారు? నిన్ను ఎవరు కాపాడతారు? నిన్నెవరు విమోచిస్తారు? నిన్నెవరు విడిపిస్తారు? అలాంటి విమోచకుడు క్రీస్తు, సజీవుడు, విమోచకుడు. అందుకే రాయబడింది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. దేనికి ఆయన వైపు మళ్ళారు అంటే, పరిశుద్ధుడు గనుక, నన్ను పాపము నుండి విమోచించగల శక్తిమంతుడు గనుక, ఆయనలో ఏ పాపము లేదు గనుక. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఆయన వైపే ఎందుకు వెళ్ళావు అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక వెళ్ళాను, అంతే. నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? నువ్వు గొడవ పెడతావా ఏంది? అంతేనా? నువ్వు ఎందుకు వెళ్ళావు ఈ హాస్పిటల్ కంటే నువ్వేం చెప్తావు? యు హ్యావ్ ఎనీ ఆన్సర్? ఎస్. ఎందుకు వెళ్ళావు ఈ హాస్పిటల్కి? నాకు ఆ డాక్టర్ గారి మీద నమ్మకం, ఆయన ఈ రోగాన్ని తగ్గించగలను సమర్థుడు, అందుకే నేను వెళ్ళాను. అయిపోయింది, అక్కడితో అయిపోయింది, అంతే అంతే. ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్తావా వెళ్ళమని? తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు అందులో, చెప్పడం వరకు తప్పు లేదు. బలవంతంగా కాళ్ళు చేతులు కట్టుకెళ్ళిపోయి ఆ హాస్పిటల్లో పడేయడం తప్పు, కానీ కాళ్ళు చేతులు కట్టేసి హాస్పిటల్లో పడేయడం తప్పు. లేదా ఎర్రలు వేసి నిన్ను పాడు చేయడానికి వైద్యం రానోడి దగ్గరికి తీసుకెళ్తే తప్పు. కానీ నేను అక్కడ వైద్యం చేయించుకున్నాను, నాకు బాగుంది, మంచి వైద్యుడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. నీకు ఇష్టమైతే వెళ్ళు, లేదా మాని, అంతే. నువ్వు అక్కడికే వెళ్ళాలి అని చెప్పడం తప్పు. నువ్వు వస్తావా సస్తావా అని అడగడం తప్పు. కానీ ఆ వైద్యం చాలా బాగా చేస్తాడు ఆయన, చాలా మంచి వైద్యుడు అని చెప్పడంలో తప్పేమైనా ఉందా? లేదు కదా, అంతే. అదే సువార్త. మరి
అది కూడా తప్పేనా? సువార్త అంటే అదే. నాకు తెలిసిన సువార్త అయితే అదేనండి. మరి మీకు తెలిసిన సువార్త ఏమన్నట్టు చెప్పుకోండి. క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించెను, సమాధి చేయబడెను, మృత్యుంజయుడే 3వ దినమున తిరిగి లేచెను. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నిత్య జీవానికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన సర్వమానవాళికి అనుగ్రహింపబడింది. అంతే. దట్ ఈస్ కాల్డ్ గాస్పెల్. ఇందులో ఎంతకంటే ఇంకా క్రిటికల్గా చెప్పడానికి ఏమీ లేదు. బలవంత పెట్టేది లేదు, అబద్ధం చెప్పేది లేదు, మోసం చేసేది లేదు. అంత చక్కటి సువార్త ఈరోజు చాలా మందికి నచ్చలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఆఫ్ కోర్స్, వదిలేయండి. నచ్చకపోతే నీకు అభ్యంతరం ఏమీ లేదు, వదిలేయండి, అంతే. కానీ దూషించాల్సిన పని ఉందా? క్రైస్తవ్యంలో కూడా కొందరికి బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఎలాంటి వారికి అంటే, ఇతర గ్రంథాల గురించి, ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి ఊరికే పని పాట లేకుండా ఉత్త పుణ్యాన, అవతలడికి ఏదో కౌంటర్ ఇస్తే ఏదో చెప్పామన్నట్టు కాదు, ఉత్త పుణ్యాన బూతులు మాడుతూ, ఉత్త పుణ్యాన మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతర విశ్వాసాలను కించపరిచే మూర్ఖులు, దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళ వల్ల కొంత చెడ్డ పేరు వస్తుంది. వాస్తవానికి వాళ్ళు క్రీస్తు భావజాలం కలిగిన వాళ్ళు కారు. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు ఎవరిని దూషించలేదు. ఆయన దూషింపబడియే బదులు దూషించలేదని రాయబడింది. మీరు చదువుకున్న వచనంలోనే పైన ఉంది చూడండి. ఆయన దూషింపబడే బదులు 22వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆయన క్యారెక్టర్ చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు దూషించలేదు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, డివైన్ క్యారెక్టర్. అర్థమైందా? అది ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అది. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పినప్పుడు, నువ్వు ఎందుకు ఇతర మతాలను దూషించాలి? నువ్వు ఎందుకు ఇతర దేవుళ్ళ గురించి మాడాలి? నువ్వు ఎందుకు ఇతర దేవీ దేవతల గురించి తక్కువ చేసి మాడాలి? నీ పని కాదది, నీ పని కాదది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు వెళ్ళే మార్గం. నువ్వు నీ ఇష్టం నీదైనప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. వాడిని బలవంత పెట్టే హక్కు నీకు లేదు, నిన్ను బలవంత పెట్టే హక్కు వాడికి లేదు, ఎవరికీ లేదు. సో ఆయనలో లేని క్యారెక్టర్ మనలో ఎందుకు? ఆయన దూషించలేదు, దూషింపబడ్డాడు కానీ బదులు దూషించలేదు. నెక్స్ట్, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడింది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సత్యం వింటున్నప్పుడు మీ అందరికీ అర్థం కావాలి, మనం నోటితో దూషించడానికి రాలేదు, నోటితో మేలు చేయడానికి వచ్చాం. ఈ నోరు మేలు చేయడానికే తప్ప దూషించడానికి కాదు. ఈ నోరు ఇతరులకు మేలు చేయడానికి తప్ప పాడు చేయడానికి కాదు. నోటిని వాడండి, మంచికి వాడండి. నోటిని వాడండి, ఇతరుల అభివృద్ధి కోసం వాడండి. నోటిని వాడండి, ఇతరుల గాయాలు కట్టడానికి వాడండి. నోటిని వాడండి, ఇతరుల మనసును శాంతపరచడానికి వాడండి. యుద్ధాలకు కాదు, గొడవలకు కాదు. అర్థమైందా? నాశనానికి కాదు, మేలు కోసం వాడండి అయ్యా నోటిని. ఎంత మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు మనకి, ఎంత మంచి గాత్రాన్ని ఇచ్చాడు దేవుడు మనకి, ఎంత మంచి అవకాశం సృష్టిలో ఏ జీవికి లేదు. కమ్యూనికేట్ చేయగలిగే గొప్ప అవకాశం నీకు నాకు మాత్రమే ఉంది మానవుడా. కాబట్టి నోటిని దేనికి వాడదాం? ఇతరులకు మంచి చేయడానికి వాడదాం, సమాజంలో శాంతి నెలకొల్పడానికి వాడదాం, సమాజాన్ని మంచి మార్గంలో ఉత్తమమైన పదంలో నడిపించడానికి వాడదాం. చెడు కోసం ఎందుకు వాడాలి నోటిని? చెడు చెప్పడానికి ఎందుకు వాడాలి? చెడు చేయడానికి ఎందుకు వాడాలి? మంచి కోసం వాడాలి కదా. మంచి విత్తనాలు విత్తుకోవాలి. అర్థమైందా? రేపొద్దున ఈ నోరు నీకేమిస్తుందట? ఫలితాన్ని ఇస్తుందట. నోరు మంచిది కాకపోతేనట దెబ్బలు పడతాయి అట వీపు మీద. మూర్ఖుని వీపునకు బెత్తమే తగినది అన్నాడు సామెతల గ్రంథంలో. మూర్ఖుని వీపునకు ఏం తగినది? బెత్తం. ఎందుకు? మరి ఆ నోట్లో నుంచి అలాంటి వస్తుంది కాబట్టి బెత్తం ఎక్కడ దాకా వచ్చింది? వీపు దాకా వచ్చింది. నీ నోరు మంచిదైతే ఊరు కూడా ఏమవుతుంది? మంచిదవుతుంది. ఆ నోటితో మంచి విత్తనాలు విత్తుకోవయ్యా. చెడెందుకు? ఆ నోటిని మంచి కోసం వాడుకో, చెడెందుకు? ఆ నోటితో అంటే ఇప్పుడు నేను ఈ మతోన్మాదులందరిని అడుగుతాను, యేసు ప్రభుని తిట్టకుండా, బైబిల్ని తిట్టకుండా, క్రైస్తవుల్ని తిట్టకుండా, మరియమ్మను తిట్టకుండా, ఇష్టం వచ్చినట్టు బూతు కామెంట్లు పెట్టకుండా, మంచిగా నోటిని వాడుతూ మీ వాదాన్ని గెలిపించుకోలేరా? మంచిగా నోటిని వాడుతూ మీ లక్ష్యాన్ని సాధించలేరా?
మంచిగా నోటిని వాడుతూ మీరు మనుషుల మనసుల్ని గెలుచుకోలేరా? అంటే మీ దగ్గర సామర్థ్యం లేదా? భావజాలం చచ్చిందా? మంచి మాటతో 100 మందిని గెలుచుకున్నాడు యేసుక్రీస్తు. 100 మందిని గెలుచుకోగలం మనం. అలాంటి మంచి మాట వాడండి, వాడండి, మంచిగా వాడండి. ఇదే మాటని గెలుచుకోండి, మనసులు గెలుచుకోండి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకోండి. ఆ దమ్ము మీ దగ్గర ఉంటే చూపించండి, ఇది మా దమ్ము అని చూపించండి. ఎందుకు బూతులు, ఎందుకు అస్తవ్యస్తమైన మాటలు, ఎందుకు చెడ్డ మాటలు, ఎందుకు భయంకరమైన మాటలు? దేవుడిచ్చిన గొంతుని, దేవుడిచ్చిన నోటిని ఎంత చక్కగా వాడుకుంటే అంత మేలు, అంత మంచి ప్రయోజనం మనకి. ఆ ప్రయోజనాన్ని గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న వారికి ఈ సందేశం కనువిప్పు కలగాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ ఒకలా ఉండవు. మళ్ళీ నేను ఫైనల్గా కన్క్లూజన్కి వస్తున్నాను. పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు. ఏదో ఒక రోజు మన టైం అయిపోద్ది. దిస్ ఈజ్ మై టైం అనుకుంటున్నావేమో. వన్ ఫైన్ డే నీకు అసలు టైమే ఉండదు, అసలు ఉండదు. ఒకానొక దినం వస్తుంది, ఆ రోజు నీదైన సమయం అంటూ ఏది ఉండదు. అప్పుడు ఏడుస్తావు, కన్నీరు గారుస్తావు. జాగ్రత్త, జాగ్రత్త. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నవాడు ధన్యుడు. మంచి విత్తనాలు విత్తండి, మంచి పంట కోసుకుందాం. అందరికీ ఛాన్స్ ఉంది ఇక్కడ. దేవుడు ఎంత మంచివాడంటే సత్క్రియలు చేయటానికి అందరికీ సమానంగా ఇచ్చాడు. సత్క్రియలు చేయటానికి అందరికీ సమానంగా ఇచ్చాడు. దాన్ని దోచుకోవటానికి ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సామర్థ్యం లేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఆదాము కాలంలో సమానంగా పంచబడిన భూమి తర్వాతి కాలానికి వచ్చేసరికి బలవంతుడి చేతిలో బానిస అయింది. బలవంతుడు భూమిని ఆక్రమించుకున్నాడు, బలహీనుడు ఆ భూమిలో పనికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కువ భూమి బలవంతుల చేతుల్లో ఉంది, బలవంతుల పిల్లల చేతుల్లోకి వచ్చేసింది. మన తాతలు మనకి, మన తండ్రులకి, మన తండ్రులు మనకి అలా భూమిని పంచుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు వ్యవస్థ అలాగే నడుస్తుంది. భూమిని ఆక్రమించుకోగలిగాం కానీ భక్తిని ఆక్రమించుకోలేకపోయాం. దేవుడిచ్చిన భూమిని ఒక వ్యక్తి ఆక్రమించేసుకోగలడేమో కానీ దేవుడిచ్చిన భక్తి మార్గాన్ని ఒక వ్యక్తి ఎప్పటికీ ఆక్రమించుకోలేడు. ఇది గాలిలాగా ప్రపంచం అంతా విస్తరించింది. ఎవరు ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు, అందరికీ సమానంగా దొరుకుతుంది ఈ నిత్య జీవితం అనే మార్గం, కాదా? సో కాబట్టి నువ్వు చక్కగా సత్క్రియలు చేద్దాం అనుకున్నావు అనుకో, నీ వరకు నువ్వు చెయ్యి, నువ్వు సంపాదించుకో. ఆయన అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మంచి చేస్తావా చెయ్యి, ఎదుటి వాళ్ళకి మేలు చేస్తావా చెయ్యి, నువ్వు మంచి మార్గంలో నడుస్తావా నడు. బోలెడంతా నీకు అవకాశం ఉంది, సువిశాలమైన అవకాశం ఉంది నీకు. నిన్ను ఇక్కడ ఎవరు బంధించలేరు, నిన్ను ఎవరు దోచుకోలేరు, నిన్ను ఎవరు ఆపలేరు. సత్క్రియలు చేస్తావా చెయ్యి, నీ వంతుగా నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, ఆ ఫలితం నీకు వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? కదా. ఇందులో ఎవరిని బలవంత పెట్టలేరు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేయటం మొదలు పెట్టావో, నువ్వు ఎప్పుడైతే సన్మార్గంలో నడవటం మొదలు పెట్టావో, ఎప్పుడైతే నీతి మార్గాల్లో వెళ్ళటం మొదలు పెట్టావో, నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైన వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టావో, ఖచ్చితంగా నీకు ఎటర్నల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అర్థమైందా? ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి నీకు. ఆ బ్లెస్సింగ్స్ ఎవరు ఆపలేరు. పైనుంచి వచ్చే బ్లెస్సింగ్స్, ఆకాశపు వాకిట్లు విప్పుతానన్నాడు కదా, ఆ పైనుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఎవరు ఆపలేరు. నీకు వచ్చే దీవెనలు వస్తూనే ఉంటాయి, నీకు వచ్చే ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఉత్తమమైన మార్గాల్లో నడుస్తున్నావు, ఉత్తమమైన పని చేస్తున్నావు, నువ్వు ఉత్తమమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావు. మరి ఉత్తమమైన వాటిని ఎంచుకుందంట, మార్తబలే కాదట. సో ఉత్తమమైన మార్గాల్లో నడుస్తున్నావు కాబట్టి నీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఎవడు ఆపలేడు, నీకు వచ్చే దీవెన ఎవడు ఆపలేడు, నీ మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. అది వస్తుంది. నీ ఎంపిక ముఖ్యం అక్కడ, నీ ఎంపిక ముఖ్యం. నీ ఎంపిక మంచిదైతే, నీ ఎంపిక ఉత్తమమైనదైతే నీకు వచ్చే ఆశీర్వాదం ఎవ్వరూ ఆపలేరు. అలాంటి దీవెనకరమైన స్థితిని దేవుడు నీ సొంతం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మంచి ఆలోచన చేసుకో, మంచి తీర్మానం చేసుకో, అంత మంచిగా మారిపోద్ది. ఇక్కడ మంచి తీర్మానం చేసుకో. ఇక్కడ నువ్వు చెడ్డ తీర్మానాలు చేసుకున్నావా, అంత చెడ్డగానే ఉంటుంది. కాబట్టి వద్దు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను చివరి ప్రార్థన చేస్తున్నాను. దానికంటే ముందుగా మరో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయే సమయం ఏదో ఒక రోజు ఆసన్నమవుతుంది.
అప్పటికి మనం ఏం పట్టుకుని పోతాం? కొందరి క్రియలు వారి ముందు, కొందరి క్రియలు వారి వెనక నడుస్తున్నాయని వ్రాయబడిన ప్రకారంగా మనం పట్టుకుపోయేది ఏమిటో తెలుసా? మనం చేసిన పనుల ఫలితాన్ని. ఏం పట్టుకుపోతాం? మనం చేసిన పనుల ఫలితాన్ని పట్టుకుపోతాం. మనం ఇంకేం పట్టుకెళ్ళం ఇక్కడి నుంచి. నువ్వు నడిచిన వీధులు అలాగే ఉంటాయి, ఎవడో నడుస్తుంటాడు. ఉన్న ఇల్లు అలాగే ఉంటుంది, ఎవరో ఉంటారు. నీ బట్టలు ఇక్కడే ఉంటాయి. కష్టపడి కొనుక్కున్నావో, నేసుకున్నావో, వర్క్ చేసుకున్నావో, ఎక్కడెక్కడికో వెళ్ళి సంపాదించుకున్నావో ఇక్కడే ఉంటాయి, బీరువాలు ఉంటాయి. తర్వాత ఎవరో తీసేసుకుంటారు వాటిని. నీ ఆస్తులు, నీ ఆభరణాలు, నీ అంతస్తులు, నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు, నీ హోదా, నీ పదవి, నీ పలుకుబడి అన్నీ ఇక్కడే వదిలేసి నువ్వు చేసిన పనులు మాత్రం, ఆ ఫలితాలు మాత్రం పట్టుకుని వెళ్ళిపోతావు. ఏం చేశావో అది పట్టుకుని వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళి దాన్ని బట్టి ఫలితాన్ని పొందుకుంటావు. ఇది ఖచ్చితమైన వాస్తవం. ఇది వాస్తవం కాదు అనుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి సరదాగా శ్మశానానికి వెళ్ళిరా. ఏదో సమాధి మీద చక్కగా కూర్చొని చూడు. ఏం పట్టుకెళ్ళావు బాబాయ్ అని అడుగు. నీకు అంతకీ చిన్న చిన్న సమాధులు నచ్చకపోతే, మట్టి సమాధులు, పాలరాతి సమాధుల మీద కూర్చో. ఏం పట్టుకెళ్ళావు బాబాయ్ అని అడుగు. ఇంకా సరదా తీరకపోతే ఏ తాజ్మహల్కి వెళ్ళిపో, అది కూడా సమాధే. తాజ్మహల్కి వెళ్ళు, బాగా పెద్ద కాస్ట్లీ సమాధి, ప్రపంచంలో అత్యంత వింతైన కాస్ట్లీ సమాధి. ఆ కాస్ట్లీ సమాధికి వెళ్ళు, అక్కడ కూర్చో. అక్కడ ఉన్న ఆవిడని అడుగు, ఏమైనా నీకు పరిచయం ఉంటే. అమ్మమ్మ, మామ ఏమైనా పట్టుకెళ్ళావు? మామ ఏమైనా ప్రేమ పట్టుకెళ్ళావా? ప్రేమ పట్టుకెళ్ళలేదు, ఏమీ పట్టుకెళ్ళలేదు. ఒకరోజు మనం కూడా వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. కానీ ఒకటి మాత్రం మోసుకుపోతాం. ఏం మోసుకుపోతాం? మన ఫలితాన్ని మోసుకుపోతాం. ఆ ఫలితం సత్క్రియలకు సంబంధించింది అయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అందుకే సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము నిర్ణయించుకున్నాడు అని తీతు పత్రికలో స్పష్టంగా చెప్పాడు. ఇంత జ్ఞానం ఉంది, నీకు అర్థమైతే ధన్యుడివి, ధన్యురాలివి. లేదు మాకు ఇంకా అర్థం కాదు బాబయ్య అంటే ఇంక నీ కర్మ, ఇంక నేను ఎవడు బాగు చేయలేడు. ఎంత చెప్పినా కూడా లేదంటే మేము పనికిమాలిన విత్తనాలు విత్తుకుంటూ పోతామంటావా? విత్తుకో. మనుష్యుడా, ఎక్కడి నుంచి నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. దేవుడు నీ కట్టి వివేకము, జ్ఞానము అనుగ్రహించి సత్యమందు నిన్ను స్థిరపరచునుగాక. ఆమెన్.